యూకే స్టూడెంట్ వీసా లాంచ్ చేసిన తర్వాత రెగ్యులర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి, మన ఈమెయిల్ని వెరీ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవటము. 2, మన ఫినాన్షియర్తో మాట్లాడి ఏమైనా వెరిఫికేషన్ ఈమెయిల్స్ కానీ కాల్స్ కానీ వచ్చాయనేది కనుక్కోవటము. ఈ రెండింటిని మనం ప్రాపర్గా కనుక హ్యాండిల్ చేయగలిగితే వితిన్ 7 to 8 వర్కింగ్ డేస్లో మన వీసా అనేది రావడం జరుగుతుంది. ఈ 2 విషయాల్లో మనం ఏది ఇగ్నోర్ చేసినా కానీ మన వీసా అనేది మినిమం 15 to 25 వర్కింగ్ డేస్ వరకు ఎలాంటి ప్రోగ్రెస్ లేకుండా అక్కడే ఆగిపోతుంది. ఈ విషయం మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి తెలియకపోవచ్చు. మన వీసా ఎందుకు డిలే అయ్యింది అనే విషయం మీద వాళ్ళు ఎప్పుడైతే ఆలోచిస్తారో ఆ టైంలో మాత్రమే వాళ్ళు ఈ విషయాలు ఇలా జరిగాయా అని చెప్పేసి వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది. సో ఈరోజు మనము ఆ 2 మెయిన్ థింగ్స్ ఎప్పుడెప్పుడు ఎలా వర్కౌట్ అవుతాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, వన్స్ మన వీసా విఎఫ్ఎస్లో లాంచ్ చేసిన తర్వాత మనకి ఇమీడియట్గా వెరీ నెక్స్ట్ డే సెకండ్ డే వచ్చేసరికల్లా ఒక మెయిల్ రావడం జరుగుతుంది. ఆ మెయిల్ అనేది మన యూకే విఎఫ్ ఆఫీస్ నుంచి వస్తుంది. ఇందులో ఏంటి అంటే డాక్యుమెంటేషన్ స్కానింగ్ ఎప్పుడైతే ప్రాపర్గా జరగకపోయిందో, అంటే మన చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ మనం సబ్మిట్ చేసినప్పుడు విఎఫ్ఎస్ ఆఫీస్ అఫీషియల్స్లో ఎవరైనా మన డాక్యుమెంటేషన్ హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు మన డాక్యుమెంటేషన్ ప్రాపర్గా స్కాన్ చేయకపోవటం వల్ల అందులో ఏదైనా డాక్యుమెంటేషన్ ఎర్రర్గా అవ్వటం వల్ల ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో వన్స్ ఈ ఈమెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు మనకి 10 నుంచి 15 వర్కింగ్ డేస్ టైం అనేది ఇస్తారనమాట. ఈ ఈమెయిల్ మెన్షన్ చేస్తారు ఆ విషయాన్ని కూడా. సో అందులో ఉన్న ఏ డాక్యుమెంట్ అయితే ప్రాపర్ స్కాన్ లేదో అది తీసుకొని మనం ఇమీడియట్గా స్కాన్ చేసి మళ్ళీ వాళ్ళు అక్కడ మనకి బాడీలో ఇచ్చిన ఈమెయిల్ ఐడికి సెండ్ చేయడం వల్ల మన వీసా ప్రోగ్రెస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సెకండ్ వచ్చేసరికల్లా కామన్గా మనకి ఫైనాన్షియల్ ఆఫీసర్ వన్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత దీని గురించి పెద్దగా పట్టించుకోము. కానీ ఈ మధ్య రీసెంట్గా 2 months నుంచి ప్రతి ఒక్క ఫైల్కి అంటే 90% ఫైల్స్కి ఫండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఎప్పటికీ మనము ఫండ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసినప్పటికీ కూడా ఈ ఈమెయిల్ని ఇగ్నోర్ చేయడం వల్ల కూడా మన యొక్క వీసా ఫైల్ అనేది హోల్డ్ అవ్వబడుతుంది. సో దానికోసం మనము మన వీసా ఎవరైతే ఫైనాన్షియల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడి బ్యాంక్ మేనేజర్ తోటి పలానా రోజు ఈమెయిల్ వచ్చింది, సో దాన్ని ఒకసారి చూసి మీరు రిప్లై ఇస్తారా అని చెప్పేసి అడగటం కన్నా వీసా లాంచ్ చేసిన నెక్స్ట్ డే నుంచి మనము మన బ్యాంక్ మేనేజర్ తోటి ఫ్రీక్వెంట్ టచ్లో ఉండటం మంచిది. సో ఈ ఈమెయిల్ అనేది ఎక్కువగా స్పామ్ బాక్స్లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో బ్యాంక్ మేనేజర్ చాలా ప్రెజర్లో ఉండేసి ఈ స్పామ్ బాక్స్ని వాళ్ళు చెక్ చేయరు అంటిల్ అన్లెస్ మనం వాళ్ళకి రిమైండ్ చేస్తే తప్పితే. ఆ రిమైండర్స్ అనేది మనము సీరియస్గా తీసుకొని ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ కుదిరితే ఆఫ్టర్నూన్ కూడా వాళ్ళకి ఒకసారి రిమైండ్ చేయడం వల్ల వాళ్ళు స్పామ్ బాక్స్ని చెక్ చేసి అందులో మెయిల్ కనుక ఉంటే ఇమీడియట్గా రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా రిప్లై ఇచ్చిన తర్వాత మాత్రమే మన వీసా అనేది నెక్స్ట్ ప్రోగ్రెస్లోకి వెళ్ళేసి స్టాంపింగ్ అయి రావడం జరుగుతుంది. సో ఒకవేళ ఇది ఇగ్నోర్ చేశారనుకోండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ నుంచి మాకు మెయిల్ ఎప్పుడు రిప్లై రాలేదు అని చెప్పేసి వీసా అనేది డినై చేసి పంపించేస్తారు. సో దీనికోసం మనము ఈ 2 విషయాలని వీసా లాంచ్ చేసిన తర్వాత ప్రాపర్గా అండ్ రెగ్యులర్గా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇది మన వర్క్. సో ఇది చేసినట్లయితే మన వీసా అనేది 7 to 8 వర్కింగ్ డేస్లో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను మీకు డిస్కస్ చేసినప్పుడు ఏ ఈమెయిల్ నుంచి మెయిల్స్ రెగ్యులర్గా వస్తాయి అనేది కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఆ డిస్ప్లేలో ఉన్న పిక్ చూసేసి మీరు ఆ ఈమెయిల్ని నోట్ చేసుకొని రెగ్యులర్గా మీ వీసా మీ బ్యాంక్ మేనేజర్ తోటి క్రాస్ వెరిఫై చేయించేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. స్టూడెంట్కి వచ్చే ఈమెయిల్ కూడా అది డైరెక్ట్గా ఇన్బాక్స్లోకి రాదండి, ఇది కూడా డైరెక్ట్గా స్పామ్ బాక్స్లోకి వెళ్తుంది. సో మన స్టూడెంట్ ఈమెయిల్ని కూడా స్పామ్ బాక్స్ని రెగ్యులర్గా క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఈమెయిల్కి రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. సో సబ్జెక్ట్ వచ్చేసరికల్లా మన వీసా అప్లికేషన్ నెంబర్ GWF తోటి స్టార్ట్ అవుతుంది. సో ఈ సబ్జెక్ట్ తోటి క్రాస్ చెక్ చేసుకుంటే ఈమెయిల్స్ అన్నీ కూడా మెయిల్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో వన్స్ వీసా అప్రూవ్ అయిన తర్వాత దెన్ రెగ్యులర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 2024 సమ్మర్ ఇంటేక్కి అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయండి. ఎందుకు అంటే అప్లికేషన్స్ చాలా ఫాస్ట్గా ఫుల్ఫిల్ అయిపోతాయి ఈ ఇయర్లో. సో చాలా లిమిటెడ్ యూనివర్సిటీస్ సమ్మర్ ఇంటేక్ని రన్ చేయడం వల్ల అది కూడా చాలా లిమిటెడ్ కోర్సెస్కి మాత్రమే రన్ చేస్తారు. సో మనం ఎంత ఎర్లీగా అయితే స్టెప్ తీసుకుంటే అంత ఫాస్ట్గా మనకి అడ్మిషన్ అనేది వస్తుంది అండ్ ఫర్దర్ థింగ్స్ అనేవి జరుగుతాయి. సో మీరు
ఏమైనా డౌట్స్ కానీ లేదా ఫర్దర్ డిస్కషన్స్ గురించి కానీ చేయాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయ్యే మా నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే 8333033381కి కూడా మీరు కాల్ చేసి మీ యొక్క వాట్ ఎవర్ డౌట్స్ ఉన్నాయో వాటన్నిటిని క్లారిఫై చేసుకోవచ్చు.